శివం భజే. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈ సినిమాలో దేశం కోసం మనలాంటి మనుషులు, ఆర్మీ వాళ్ళు లేకుంటే ఎవరో కాదు, దేవుడు కూడా ఉంటాడు. ఎక్కడ తప్పు జరిగినా ప్రతి చోట దేవుడు ఉంటాడు అని సినిమాలో మెయిన్ చూపించారు. అసలు ఆ ట్విస్ట్ ఉంటుందన్న మెయిన్గా చెప్పాలి. ఆ ట్విస్ట్ గురించి పిచ్చెక్కిపోద్ది ఒక్కొక్కటిగా ఆ ట్విస్ట్కి. నేనైతే ఆ ట్విస్ట్కి అసలు షాక్ అయిపోయాను నిజంగా. స్టార్టింగ్ ఏదో సరదాగా చిన్న లవ్ స్టోరీతో సరదాగా నవ్వులతో స్టార్ట్ అయిపోతుంది సినిమా. స్లోగా వెళ్తూ దేవుడి మీద ఇష్టం లేని ఒక వ్యక్తి తరచుగా దేవుణ్ణి తలుచుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటాడు. వాళ్ళతో కూడా దేవుడు ఉంటాడని చెప్పడం. ఇంకొకటి, ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అనే ఒక సూక్తి లాంటిది ఉంటుంది. అది కూడా ఈ సినిమాలో చెప్పడం ఏంటంటే, పాకిస్తాన్ చైనా కలిసి మన మీద కుట్ర చేస్తుంటే వీళ్ళ జీవితాలు బాగుపడటం కోసం మనలో ఒకళ్ళే దానికి సపోర్ట్ చేయడం. ఈ కాన్సెప్ట్తో డ్రగ్ బేస్ మీద, కెమికల్ బేస్ మీద తీసుకెళ్ళడం చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. నేనైతే త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత అక్కడక్కడ కొన్ని సీన్లు కొంచెం స్లో వెళ్తాయి, అంటే రిలేటెడ్ టు స్టోరీ కొంచెం స్లోగా వెళ్ళినా కూడా క్లైమాక్స్ ఫైట్ ఉంటుందన్నా. శివుడే పూనకంతో భరతనాట్యం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఫైటు. నరకుడు కావచ్చు, ఆ పొడవడాలు, వావ్. అశ్విన్ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ అని చెప్పచ్చు నిజంగా. సస్పెన్స్ ఉంటుంది దీంట్లో, థ్రిల్లర్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంది. ఇలా ప్రతిదీ సినిమాలో మెన్షన్ చేయడం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. మెయిన్గా చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, వా, అసలు రోమాలు లెక్కపొడుచుకుంటాయి నా బ్యాక్గ్రౌండ్ స్కోర్. త్రూఅవుట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ ఉంటుంది. నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. సో దయచేసి థియేటర్కి రండి, మంచి సినిమాని సపోర్ట్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ కన్నా బీజిఎంస్ ఎక్కువ చాలా బాగా అనిపించింది. అశ్విన్ అన్న ఇంత న్యూ కాన్సెప్ట్ తో వస్తాడని అనుకోలే. ఒక్కొక్క మూవీ హిడింబ తర్వాత డిఫరెంట్ గా వచ్చిందంటే ఈ మూవీ డైరెక్షన్ కూడా బాగానే ఉంది. ఫైటింగ్స్, సస్పెన్స్ ఎలా అనిపించాయి? ఒక్కొక్క బీట్ ఒక్కొక్క కొడుతుంటే ఫైట్స్ మాకు ఇట్లా వచ్చేసినాయి. లాస్ట్ కి అయితే శివుడిది చేశారు కదా, చాలా బాగా అనిపించింది. ఒక ట్విస్ట్ ఇచ్చాడు కదా మొత్తం. అసలు పోలీస్ అసలు మాకు కూడా అర్థం కాలేదు. ఆయన ఇట్లా సడన్ గా ట్విస్ట్ ఈయన వస్తాడా అన్నట్టు కూడా అర్థం కాలేదు. కానీ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. సో మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి చూడండి. చాలా కాన్సెప్ట్ వచ్చేసి డోరా. మీరు చూడండి, మమ్మల్ని మేము చూసేసాం కదా ఆల్రెడీ. పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఉంది అని మేము అనుకుంటున్నాం. మరి అశ్విన్ అన్న ఏం చేస్తాడు? మాకు హైలైట్స్ ఏంటంటే ఫీట్ సీన్స్, పాకిస్తాన్, చైనా, అట్లా ఇండియా మనకి అట్లా. పీజిఎమ్స్ బాగున్నాయి, సాంగ్స్ అందరు. శివుడిది లాస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే కలికి తర్వాత నెక్స్ట్ హిట్ ఇదే అనుకోవచ్చా? ఇదే అనుకోవచ్చు. అనుకోవచ్చు కదా, అనుకోండి అంతే. మీరు కూడా చూడండి, సినిమా చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏమి అనుకోవచ్చు మూవీలో? హైలైట్స్ అంటే మెయిన్ డోగ్రా హైలైట్. అసలు చాలా బాగుంది. అశ్విన్ గారు యాక్టింగ్ అయితే ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా బాగుంది. అండ్ ఒక దొంగ అని కొత్త స్టోరీని తీసుకొచ్చారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి, లైక్ కామన్ గా ఉన్నాయి, అంటే డైలీ యూసెస్, స్లాంగ్ యూసెస్. ఫైట్స్ బాగా చేస్తారు. లాస్ట్ ఫైట్ అయితే చాలా బాగుంది. శివుని రిఫరెన్స్ లాస్ట్ టైం కూడా తీసుకున్నారు, మళ్ళీ తీసుకున్నారు కదా, అంటే సిమిలర్ గా అనిపించిందా లేకపోతే డిఫరెంట్ గా చూపించాడా? ఇందులో కొంచెం డిఫరెంట్ గా చూపించారు. అది ఇది కొంచెం సిమిలర్ గానే అనిపించింది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది. లాస్ట్ లైక్ ఫైనల్ ఫైట్ అనేది కొంచెం బాగుంది. ఫైటింగ్స్ ఎలా అనిపించాయండి? వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? ఓకే, ఇట్స్ గుడ్. అంటే మళ్ళీ బ్లాక్ బస్టర్ కాంబో మళ్ళీ రిపీట్ అయింది అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ కాదు, ఒకసారి చూడొచ్చు. అంటే వన్ మించి హిడిపన్ మించి, అంటే వన్ మించి ఉంటుందా మూవీ? దానికి ఏమీ ఐడియా లేదు, బాగానే చేయొచ్చు. అంటే వన్ టైం వాచబుల్ మూవీ అనుకోవచ్చు. 5కి 4.
కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్. ఎలా అంటే మనకు ఒక మనిషికి ఒక జంతువు కన్ను ఉంటది కదా, అది పెట్టే కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. అంటే మనకు తెలియదు జంతువులు అవయవాలు కూడా మనకు కూడా పెడతారంటే ఎవరికి తెలియదు. అంటే కొన్ని షెట్ అయితే కొన్ని షెట్ కావు, కొన్ని మన డిఎన్ఏ మనకి కొన్ని ఆర్గాన్స్ మనకు కొన్ని షెట్ అయితే షెట్ అవడం వల్ల కొన్ని మనుషులకు బాగుంది. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది. ఫైట్లు చాలా బాగున్నాయి. కాన్సెప్ట్ మధ్యలో ఫన్ కూడా బాగుంది. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. హీరోయిన్ ఓకే, కొంచెం మధ్యలో వచ్చిపోతుంటది, కానీ తనకు కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మంచిగా ఉంది హీరోయిన్ కూడా. హైదరాబాద్ కామెడీ అంటే మన హైదరాబాద్ వచ్చినట్టు ప్రతిదీ కామెడీ ఉండిద్ది. పర్లేదు, బాగా చేశాడు. హిడింబి తర్వాత హిడింబ ఇంకా బాగుంది. ఇది కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుంది.